మా ఆత్మీయ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మా జడ్జి మినిస్ట్రీ పక్షముగా మీకు అందరికీ శుభాలు తెలియపరచుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ చేతి పని, మీ వ్యాపారాలను బహుగా ఆశీర్వదించాలని మా అనుదిన ప్రార్థనలో హెచ్చుగా ప్రార్థిస్తున్నాము. మీరును కూడా ప్రార్థించుకోండి. పిల్లల బైబిల్లో దేవుని మాటలు మనము కొన్ని మాటల్లో జ్ఞానం చేద్దాము. బైబిల్ గ్రంథం ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. పిల్లరా, మొదటి యోహాను పత్రిక గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము చూద్దాం. బైబిల్ ఉన్నవారు అందరూ కూడా తీసుకోండి. చాలా విలువైన మాటలు వినటానికి ఇష్టపడండి, అనేకులకు వినిపించండి. ప్రభు మాటలు చేస్తే మన హృదయాన్ని నింపుకొని ప్రభు రాక కొరకు మనం సిద్ధపడదాం. పిల్లరా, ఏమండి 2వ అధ్యాయము 17వ వచనము, లోకమును దాని ఆశలను గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చాలా ప్రాముఖ్యమైన మాట పిల్లరా. లోకమును దాని ఆశలు గతించిపోతే దేవుడు చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును అనే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే నిరంతరం అంటే యుగ యుగాలు తరతరాలు ప్రభుత్వం ఉండే కృప, ప్రభు చిత్తమును ఈ భూమి మీద ఉండగా దేవుడు యొక్క చిత్తమును ఎవరైతే నెరవేర్చే వారు ఉంటారో పిల్లరా, ఏమంటే వారి పట్ల దేవుడు ఇచ్చే కృప ఏంటి తెలిసిన పిల్లరా, దేవుడు వారికి ఒక గిఫ్ట్ ఇస్తాడంటే ఏమిటి ఆ గిఫ్ట్ అని మనం ఆలోచన చేస్తే, యుగ యుగాలు తరతరాలు నిరంతరము కూడా ప్రభుత్వం ఉండే ఆ ఉన్నతమైన భాగ్యమును ప్రభు మనకి ఇస్తానంటున్నాడు. ఏమండి, కనుక ఆయన చిత్తమును నెరవేర్చే వరకు మనం ఉంటే మనకి ఏది అవసరమో అవసరతలు తీర్చే దేవుడు, కార్యములు చేసే దేవుడు పిల్లరా అని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు. బైబిల్ గ్రంథ చరిత్రలో మనం చూస్తే దేవుడు చిత్తమును నెరవేర్చేవారని గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగాయి. ప్రభు జరిపించాడు. ఏమండి, సాతాను చిత్తము, దేవుడి చిత్తము. ఏమండి, ఎవరి చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉన్నాం? దేవుడి చిత్తము నెరవేర్చేవాడంట నిరంతరము వాడు కుటుంబం భూమి మీద ప్రకాశిస్తుంది. దేవుని పరలోక రాజ్యమును కూడా ప్రకాశించే ధన్యతను ప్రభు ఇస్తానంటున్నాడు. అందుకోసం మనం చూస్తే అదే అధ్యాయములో, యోహాను రాసిన అధ్యాయములో, ఏమన్నా మొదటి పత్రికలో 5వ అధ్యాయము 14 వచనం అంటాడు కదా, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారము మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆయన పట్ల మనకున్న ధైర్యం ఏమిటంటే ఆయన చిత్తానుసారముగా మనం నడుచుకుంటే ధైర్యము మనం ఏది అడిగినా ప్రభు ఇస్తాడంట. నిజమే, దేవుడు ఖచ్చితంగా అనుగ్రహించగలడండి. ఏమిటి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారికి ఉండాలి. ఆయన చిత్తాన్ని ఎలా గ్రహించాలి? ఏమిటి, ఇది తప్పు, ఇది ఎవరి చిత్తం? సాతాను చిత్తం అని దాన్ని తునీకరించాలి. రైట్, మంచి ఆలోచన, ఇది దేవుని చిత్తం అని మనం ఆలోచన చేయాలి. చేస్తున్నావా? యోనాతో దేవుడు చెప్పాడు, అయ్యా ఈ నినివే పట్టణానికి వెళ్ళి నా చిత్తమును నెరవేర్చు, ఆ ప్రజలను రక్షించు అని యోనా భక్తుడికి దేవుడు ఆజ్ఞాపిస్తే యోనా ఏం చేసాడు తెలిసిన? దేవుడి చిత్తమును తునీకరించి దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి ఏమండి ఉప్పేకి వెళ్ళి ఓడల రేవికి వెళ్ళి ఏమంటే పారిపోతున్నాడంట. ఎక్కడికి పారిపోతున్నాడు? దేవుడి చిత్తమును నెరవేర్చకుండా దేవుడు సన్నిధిలో నుంచి, దేవుడు యుద్ధం నుంచి ఎక్కడికి పారిపోతున్నాడు తెలిసిన? తర్షీషుకు పారిపోతున్నాడు. తర్షీషు వెళ్ళటానికి ఓడల రేవుకి వెళ్ళి ఓడల రేవుల్లో టికెట్ తీసుకున్నాడంట, రిజర్వేషన్ చేయించుకున్నాడంట. అయ్యగారు రిజర్వేషన్ చేయించుకొని ఏమిటి హ్యాపీగా హాయిగా ఓడలో కూర్చున్నాడంట. అనుకున్నాడంట యోనా, నాకు టికెట్ దొరికిందంటే నేను పారిపోవడం, నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషుకి వెళ్ళడం దేవుడికి ఇష్టమే కదా, ఇష్టమే కాబట్టి నాకు టికెట్ దొరికింది, లేకపోతే నాకు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడంటే అండి. ఏమంటే కొన్నిసార్లు సాతానుడు అవకాశాలు ఇస్తాడు పాపము చేయటానికి. ఏమండి రకరకాల దుష్టాలోచన పుట్టిస్తాడు. వాడి చిత్తమును మన జీవితంలో నెరవేర్చి మనల్ని పతనము చేయటానికి. అప్పుడు ఆయన పిల్లలైన మనం ఎలా ఉండాలో తెలిసిన? ఆయన చిత్తాన్ని గ్రహించే వరకు ఉండాలి. అర్థమవుతున్నాయి మాటలు? ఆయన చిత్తమును మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన పని విడిచిపెట్టేసి పారిపోవడం దేవుడి చిత్తము కాదు పిల్లరా, దేవుడు ఇష్టమైనది కాదు. అది ఎవరికి ఇష్టం అంటే సాతానుడికి ఇష్టం.
సాతాను కొన్నిసార్లు మనం ప్రోత్సహిస్తాడు తప్పుడు పనులు చేయడానికి, రాంగ్ రూట్లో నడవటానికి, ఏమండి అందరి మీద నిందలు వేయటానికి. అప్పుడు మనం గ్రహించాలి ఇది దేవుడి చిత్తమో కాదు, ఇది సాతాను ఈ విధముగా చేస్తున్నాడు. అయ్యో దేవుడి చిత్తమును నెరవేర్చిన వాడు ప్రకాశిస్తాడు, ఆయన పిల్లలుగా మనం ఉంటాము పిల్లలు. అందుకే లోకము దాని ఆశలు గతించిపోను కానీ దేవుడి చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. వాడలో కూర్చున్నాడు యోనా గారు, చక్కగా వెళ్ళిపోతున్న వాడ. వెంటనే దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది దేవుడికి అని ఆలోచన చేస్తే దేవుడి చిత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుడి చిత్తం నెరవేర్చడం వెళ్ళట్లేదు. నినివే పట్టణం వెళ్ళమంటే తరచు వెళ్తున్నాడు. ఈ లోపు పెద్ద తుఫానును పంపించాడు దేవుడు. తుఫాను పుట్టించిన వాడు మన దేవుడు, ఆపగలవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలగాక. ఆయన సమస్త ప్రకృతి మీద ఆయనకి ఏమండి అధికారము ఇవ్వబడ్డది. పిల్లరా వెళ్ళిపోతుంటే పెద్ద తుఫాను వచ్చింది. మనకందరికీ బాగా తెలుసు చరిత్ర. ఏమిటి పెద్ద తుఫాను వచ్చినప్పుడు ఎవడ వల్ల వచ్చింది ఇదని చూస్తే యోనా మీద పేర్లన్నీ తీసుకున్నారంట. యోనా పేరు వచ్చింది. యోనా ఎక్కడుంటే వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. దేవుడి చిత్తం నెరవేర్చకుండా వాడ అడుగు భాగంలోకి వెళ్ళి యోనా అయ్యగారు నిద్రపోతుంటుంటే ఏమండి ఆ వాడ నాయకుడు వచ్చాడు. ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థించు. దేవునికి స్తోత్రం. నీ దేవునికి ప్రార్థించు, మనల్ని కాపాడుతాడేమో, మనల్ని రక్షిస్తాడేమో. ఎందుకు నిద్రపోతున్నావు అన్నప్పుడు ఎవడ వల్ల వచ్చిందని ఆలోచన చేస్తే యోనా పేరు మీద. యోనా ఏం చేయాలి? ఆడ సాక్ష్యం ఇస్తాడండి, మంచి సాక్ష్యం. చదవండి యోనా గ్రంథము. ఏమంటాడో తెలిసిన, నువ్వు ఎవరవో, ఎక్కడ వాడవో, ఎచ్చటవాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను భూమి ఆకాశం సముద్రమును కలగజేసిన సృష్టికర్తని యెహోవా యందు నేను భయభక్తులు గలవాడును. మరి భయభక్తులు గలవాడని చెప్పుకుంటున్నాడు. దేవుడి చిత్తము నెరవేర్చకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి? తర్షీషుకు పారిపోతున్నాడు. నినివే పట్టణం వెళ్ళకుండా తర్షీషుకు పారిపోతున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, ఈ తుఫాను ఆగాలంటే నన్ను పట్టుకొని సముద్రంలో పాడమన్నాడు. ఆ తుఫాను మామూలు తుఫాను కదండి, వాడ బద్దలాజిపోతుందంట. ఏమండి ప్రాణాలు పోవటానికి వారు సిద్ధంగా ఉన్నారు. అవి అంటున్నాడు కదా, ఈ తుఫాను ఆగాలంటే నన్ను సముద్రంలో ఎత్తి పాడమన్నాడు. అంటే యోనా యొక్క ఉద్దేశం ఏంటో తెలిసిన, యోనా ప్రణాళిక ఏంటో తెలిసిన, నేను చచ్చిపోతాను కానీ దేవుడి చిత్తమును నెరవేర్చును అంటున్నాడు. ఏమండి చాలామంది చచ్చిపోతాను కానీ దేవుడికి ప్రార్థన చేయను, చచ్చిపోతాను కానీ దేవుడి మందిరానికి రాను. అది సాతాను ఆలోచన, సాతాను తలంపు. పిల్లరా దేవుడి చిత్తము నెరవేర్చే వరకు ఉంటే మనం నిలుసు ఉంటాం, మనం బ్రతికి ఉంటాం. యోనా అన్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పాడేయండి. సముద్రంలో పాడేస్తే తుఫాను ఆగిపోద్దంటే ఏమంటే అలాగే పాడేశారు అయ్యాన్ని. కానీ దేవుడు తిమంగళానికి చేపకి ఆజ్ఞాపించాడు, చేప యోనా చనిపోవటానికి వీళ్ళు బ్రతకాలి. దేవుడి చిత్తం ఏంటి? దేవుడి ప్రణాళిక ఏంటి? యోనా బ్రతకాలి, సువార్త చేయాలి, దేవుడు పని చేయాలి, దేవుడి కొరకు రోషముగా ఉండాలని దేవుని చిత్తము. పిల్లరా దేవుడి చిత్తము. మరి సాతాను దుష్టాలోచనలు ఏంటి? దేవుడి పని విడిచిపెట్టేయడం, దేవుడికి దూరం అయిపోవడం. ఏమంటే ఆ చేప ఏమిటి ఉన్న పాటున యోనా గారిని అలాగే మింగివేసి ఎక్కడ తీసుకుని పాడేసింది? ఎక్కడికి వెళ్ళన్నాడో, ఏ దేశం అయితే వెళ్ళన్నాడో, ఏ పట్టణం అయితే వెళ్ళన్నాడో ఆ ప్రదేశము తీసుకుని వెళ్ళి పాడేసింది. గొప్ప సువార్త ప్రకటించాడు. ఆ ప్రజలందరూ కూడా అగ్ని చేత కాల్చివేయబట్ట సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఉగ్రతకు సిద్ధంగా ఉన్నారు. వారందరూ కాపాడబడ్డారు. చప్పడగొడుతూ ప్రభునామమును మహింపరచుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి చిత్తమును మనం నెరవేర్చే వరకు ఉండాలి. నెరవేర్చే వరకు ఉంటున్నామా? దేవుడి చిత్తమును మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో మన జీవితంలో సంతోషము, ఆనందము కలుగుతుందిరా. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు కదా, ఏముండి కీర్తన గ్రంథము 143 అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమయ్యా. నాకు నేర్పించు ప్రభా. నీ చిత్తము నా జీవితము నెరవేర్చడానికి అయా నీ ఇష్టానుసారమైన జీవితము నాకు నేర్పించు ప్రభా. వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన బ్రతుకు నాకు నేర్పించు ప్రభా అని దావీదు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు అలాగే నడిపించాడు దావీదుని. దేవుడి చిత్తము నెరవేర్చే భక్తుడిగా దేవుడు నడిపించాడండి. మనం ప్రార్థించే వారికి ఉన్నామా?
అయా నీ చిత్తము నా జీవితంలో నెరగాలి, వాక్యానుసారమైన బ్రతుకు నాకు దేశం, బ్రతుకుని కొన్ని దినాల్లో మంచి బ్రతుకు నేను బ్రతకడానికి సహాయం చే ప్రభా అని ప్రభువుకు మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు జయ జీవితం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏమంటే దేవుడి చిత్తము నెరవేర్చిన వారు బైబిల్లో దేవుడు బహుగా వారిని ఆశీర్వదించాడు. యేసేపు చూడండి, చాలా బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కానీ దేవుడి చిత్తమును నెరవేర్చడానికే తీర్మానం చేసుకున్నాడు, సమర్పించుకున్నాడు, దేవుడి కొరకు రోషంగా బ్రతకాలనుకున్నాడు. అలా బ్రతికాడు. ఆ కష్టాల్లో నష్టాల్లో కూరుకుపోయిన జోసెఫుని శత్రువుల మధ్యలో, ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో, ఏమిటి ప్రజలు కాని ప్రజల మధ్యలో ఏమండి జోసెఫుని, యేసేపును రాజు స్థానంలో దేవుడు నిలబెట్టాడు. దేవుడు మహిమ కలుగునుగాక. దేవుడు చిత్తము నెరవేర్చిన ఓడిపోడండి. అవమానాలు నిందలు వచ్చినట్లే కనపడతాయి, కానీ ఆ నిందల్లో ప్రభు జయ జీవితం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమంటే దానియేలు, షడ్రక్ మెషక్ అబేదనుగో ఎవరైతే శత్రువుల మధ్యలో ఉన్నారు, కానీ వారు కొన్ని పనులు ఆజ్ఞాపించిన పనులు చేయము, ఇది దేవుడి చిత్తం కాదు, సాతాను చిత్తము, ఈ పనులు మేము చేయము. రాజును బెదిరించారండి దేవుడి చిత్తము నెరవేర్చడానికి. దేవుని చిత్తములను నెరవేర్చడానికి రాజుకు భయపడలేదు, అగ్నికి వారు భయపడలేదు, శత్రు సమూహమునకు భయపడలేదు. దానియేలు దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏమిటి సింహాలకు భయపడలేదండి. దేవుడి చిత్తమును ఉన్నది ఉన్నట్లా వారు పాటించారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే వారు జయ జీవితం పొందుకున్నారు. వారి పేర్లు జీవగ్రంథములో లిఖింపబడ్డాయి. వారి పేర్లు పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పడానికి ఏమాత్రమును సందేహము లేదు పిల్లరా. ఎందుకంటే వారు దేవుని చిత్తమును నెరవేర్చి వారి జీవితాలు భూమి మీద ముగించారు. మనం బ్రతుకున్న మనము, ఆయన పిల్లలైన మనము దేవుని చిత్తము నెరవేర్చేవారు ఉన్నామా? లేకపోతే ఏ గాలి వేస్తే ఆ గాలికి వెళ్ళిపోయిన వారు ఉన్నామా? ఎవడ ఏ మాట చెప్తే ఆ మాట వినేసి దేవుడి చిత్తమును పక్కన పెట్టి సాతాను చిత్తమును జరిపించడానికి నువ్వు ఇష్టపడితే దేవుడి దృష్టిలో నువ్వు తునీకరించబడతావు. దేవుడికి ఇష్టంగా నువ్వు ఉండలేవు, మనశ్శాంతిగా బ్రతకలేవు, సంతోషంగా బ్రతకలేవు పిల్లరా. ఏమిటి సెట్ చివరిగా మనకి ఏమిటి గతి అని ఆలోచన చేస్తా, నరకమే గతి. ఆ నరకానికి పోకూడదని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏమండి దేవుడు వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు, ఆయన ఆలోచన చేత నడమంటున్నాడు. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాటల్లో కొన్ని మాటలు మనం చూస్తే 7వ అధ్యాయము మత్తయి సువార్త గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, ప్రభువా అని నన్ను పిలిచిన వాడు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఏమండి మరి ఎక్కడ ప్రవేశిస్తాడు? ఏమండి ఆయన చిత్తమును నెరవేర్చలేని వారంట ప్రభు నన్ను పిలిచిన వాడు ప్రతి వాడిని పరలోక రాజ్యములో ప్రవేశింపుడు, కానీ మరి ఎక్కడ ప్రవేశిస్తాడు? ఎక్కడ ప్రవేశిస్తాడు? పరలోక రాజ్యములో ప్రవేశించుడు కానీ అంటే వాడు నరకములో ప్రవేశిస్తాడు. ఆ నరకానికి పోకూడదనే ఈ భూమి మీద ఉండగానే దేవుని చిత్తమును మనం నెరవేర్చే వరకు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుడి చిత్తం నెరవేర్చే వరకు ఉన్నామా? ఆ కింద మాటల్లో చక్కగా అంటాడు కదా, నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. దేవుడికి మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందండి. ఆయన ప్రణాళిక ఇప్పుడు తెలిసిన ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకున్న వారిని పరలోక రాజ్యంలో తనతో పాటు తన యొద్దట మనల్ని నిలబెట్టుకోవాలని ఎఫెసు సంఘంతో చాలా మార్లు అంటాడు. వాక్యమును ఉతికి స్థానం చేత మిమ్మల్ని శుభ్రం చేస్తున్నాను, మిమ్మల్ని శుద్ధి చేస్తున్నాను. ఎందుకు తెలిసిన నా వాక్యానుసారంగా మీరు నడిచి నా రాజ్యములో నా ఎదుట మీరు ఉండాలని. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకోసమే ఆయన చిత్తమును మనం నెరవేర్చుకుండాలి. ఏమండి యోహాను సువార్త గ్రంథంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పాపులు మానవ దేవుడు వినడానికి మనకు తెలుసు కదా. ఏమండి అక్కడ చక్కని మాటలు, ఒక గుడ్డివాడు దేవుడు స్వస్థపరిచిన తర్వాత అందరూ అంటే పాపి అయిన మనిషిని ఎందుకు స్వస్థపరచావు అని ప్రభువును ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడ చక్కని మాట మనం చూడగలం. 9వ అధ్యాయము ఏమన్నా యోహాను సువార్త గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. చూడండి, ఎవరు మనం విన్నట? నిజమే, పాపుల మనవి దేవుడు వినడా. పాపిష్టి యొక్క ప్రార్థన ప్రభు అంగీకరించడు. ఆయన అన్నాడు కానీ పాపుల మనం ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వాని మొర
ఆయన వాడిని మనవి ఆలకించును. ఎవడైనా దైవ చిత్తానుసారంగా నడిచిన పాపమును విడిచిపెట్టి చేసిన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తము పొందినవాడు, ఏమిటి పశ్చాత్తాపం కూడా వాడు పాపాలు యేసు రక్తములో ఎవరైతే కడుక్కుంటారో శుద్ధీకరణ చేసుకుంటారో వాడు మనం అంట ప్రభు ఆలకిస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమంటే మనమే దేవుడు ఆలకించాలంటే ఏమంటే దేవుడికి ఆయుష్కరమైన దేవుడికి ఇష్టమైన అన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. ఏమంటే దైవ భక్తుడిగా మారాలి, దైవ పిల్లలుగా మారాలి, దైవ స్వరూపములోనికి మనం రావాలి. ఎప్పుడైతే అలా వస్తామో పిల్లరా, ఆడంటాడు కదా, ఎవడైనను దైవ భక్తుడి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాడిని మనవి ఆలకించును. ఎంత మంచి మాట అండి. మనమే దేవుడు ఆలకించాలంటే దేవుడి చిత్తం ప్రకారం నడుచుకోవాలి. దైవ స్వరూపంలోనికి మనం వస్తావా? ఆయన మాట వింటావా? ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే జయ జీవితము. యోనా పిల్లరా దేవుడి చిత్తమును నెరవేర్చడానికి ఎవడి శాప కడుపులో 3 దినాలు ఉండి పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభా, ఈ అగాధ స్థలములోంచి నన్ను విడిపించు, నీ చిత్తమును నేను నెరవేరుస్తాను, నీ స్వార్థం నేను ప్రకటిస్తాను, నీ మాట ప్రకారంగా నేను నడుచుకుంటాను. ఏముండి అన్నీ బాగున్నప్పుడు కొన్నిసార్లు ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉండలేకపోతున్నాం. నేను అంటాను, ఏమున్నా ఏమి లేకపోయినా, నష్టమైన కష్టమైన కరువైన కడగమైన నిందలైన అవమానాలైన దేవుడు చిత్తమును మనం నెరవేర్చడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో పిల్లరా దేవుడి చేత మనం దీవించబడతాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. యోనా పశ్చాత్తాపడ్డాడు, మరలా దేవుడి పనిని చేయటానికి ఆయన చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. పిల్లరా కనుక మనం ఆలోచన చేస్తే బైబిల్లో చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి, కానీ సమయం లేదు పిల్లరా. అందుకని బైబిల్ గ్రంథం ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కాక, కంటికి కనబడవలన కాక, క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనం పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లు ఇష్టపూర్వకముగా సేవ చేయుటి. ఎలా చేయాలండి? హృదయపూర్వకముగా దేవుడి చిత్తము నెరవేర్చడానికి పరిపూర్ణంగా మనం పూర్వకముగా జరిగించడానికి, ప్రభు చిత్తమును జరిపించడానికి మనం సేవ చేయాలి. ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే హృదయపూర్వకముగా సంతోషముగా మనం ఆ పని చేసినప్పుడు నిజంగా దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడండి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉందాం, ఆయన చిత్త ప్రకారంగా మనం నడుచుకుందాం. ఏమండి దేవుడు స్తుతించడం దేవుని చిత్తం. ఆయన చేసిన పనులను బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించడం ఆయన చిత్తము. పాపానికి దూరంగా ఉండటం దేవుడి చిత్తము. అసహాయ కార్యక్రమాలు దూరంగా ఉండడం దేవుడి చిత్తము. అల్లర్లకి భయంకరమైన గొడవలకు దూరంగా ఉండడం దేవుడి చిత్తము. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం చూసినా అంత పరిశుద్ధత, అంత పరిశుద్ధమైన ఆలోచనలు. అపవిత్రత ఎక్కడ కనబడదండి, ఎక్కడ కనబడదు. అపవిత్రమైన మనుషుల కోసం ఎందుకు బైబిల్లో రాయించాడంటే పిల్లరా, కొన్ని గ్రంథాల్లో అపవిత్రమైన మనుషుల చరిత్రలు రాయించాడు బైబిల్లో. ఎందుకు రాయించాడంటే వారిలో ఒక్కరిగా మనం ఉండకూడదు, పరిశుద్ధులుగా. మన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన చిత్తమును నెరవేర్చే వరకు ఉండాలని పాపిష్టుల యొక్క చరిత్రలు కూడా బైబిల్లో లిఖించాడు. కొంతమంది అజ్ఞానం వల్ల గ్రహించి అంటున్నారు, వారు ఈ బైబిల్లో ఇలాంటి అపవిత్రమైన చరిత్రలు ఉన్నాయంటే అనుకుంటున్నారు. ఏంటంటే అపవిత్రమైన చరిత్ర, అపవిత్రమైన కార్యములు చూసిన వారి వల్ల మనం నడుచుకోకూడదని ప్రభు బైబిల్ గ్రంథంలో వారి పేర్లు కూడా లిఖించాడు. పిల్లరా, అదే మనం ఆలోచన చేయాలి, అదే మనం గ్రహించాలి. ఏది దేవుడి చిత్తం? దేవుడి చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. దేవుడికి స్తోత్రం. సౌలు దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదు, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టేశాడు. దావీదు దేవుడి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే దేవుడి చేత కనికరించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆయన పేరు తరతరాలు యుగయాలు మనం చెప్పుకుంటున్నాం. అన్ని సంఘాల్లో బైబిల్ చదివినప్పుడల్లా దావీదు ఎక్కువ జ్ఞాపకం వస్తాడు అందరికీ. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టలుగా బ్రతికాడు. పాపే కానీ పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పడ్డాడు, దేవుడికి ఇష్టడిగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం. దావీదు కోసం చాలా మార్లు కొన్ని చోట్ల అంటాడు కదా, దావీదు ఆ యెబెషీములో తప్ప ఎక్కడ పాపము
చేయలేదు. నా ఆజ్ఞలన్నీ కూడా హృదయపూర్వకముగా పాటించిన వ్యక్తి. నిజమేనండి, మనిషి జనమము పాపే. ఆ పాపము నుంచి విడిపించబడట దేవుడి చిత్తము. విడిపించడానికే మన కొరకు రక్తమును చిందించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఈ భూమి మీద సమాధి చేయబడ్డాడు, మరలా ఆయన లేచాడు. దేవునికి స్తోత్రా. రెండో రాకడలో రానే ఉన్నాడు. ఆయన రాకకు మనం సిద్ధపడదాం, బలపరచబడదాం. ప్రభు కొరకు రోషముగా మనం బ్రతుకుదాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని కృపలో బహుగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. God bless you.